హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆటో జానీ 123. నేను మీ లింగం. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మీరు బాగుండాలి, మీరు బాగుంటారు, నేను బాగుంటా. ఈ వీడియో చేయడానికి కారణం ఇప్పుడు ఎందుకు అంటే నాకు ఇప్పటిదిప్పుడు నా సంఘటన నా కళ్ళ ముంగల జరిగింది. నేను మీతో షేర్ చేసుకుంటున్నా. కంపల్సరీ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే చేసుకోండి. 100% నిజంగా జరుగుతున్న విషయం జరుగుతున్న ఈ రోజుల్లో. అందుకే వాస్తవానికి నేను ఇప్పటిదిప్పుడు వీడియో చేస్తున్నా. దీన్ని పోస్ట్ కూడా చేస్తా ఇప్పట్లోనే. ఏమన్నా కానీ తొందరగా ఇప్పుడు పోస్ట్ చేస్తా. అట్టి పరిస్థితుల్లో కంపల్సరీ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ నిజం చెప్తున్నా. నేను చాలా బాధతో ఈ వీడియో చేస్తున్నా. సత్యం చెప్తున్నా, దండం పెట్టి నిజంగా నేను బాధతో వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాధతో ఈ వీడియో అయితే. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో నేను ఎప్పుడు వీడియో పెట్టలే. ఫస్ట్ టైం నేను వీడియో పోస్ట్ చేస్తున్నా. అలా మనసు ఎంత బాధ ఉండి నేను వీడియో చేస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. ఇది వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కంపల్సరీ షేర్ చేయండి. ఎవరికొకరికి ఇలాంటి పరిస్థితి జరిగి ఉంటుంది. ఇందులో కొన్ని బూతులు కూడా ఉంటాయి. ప్లీజ్ మీరు ఎవరు దీన్ని నెగిటివ్ తీసుకోవచ్చు, పాజిటివ్ తీసుకోండి. 100% బూతులు ఉంటాయి. ఎందుకంటే అంత కోపం వస్తుంది నాకు, నిజంగా చెప్తున్నా. వీడియో వచ్చేసి ఏమైందంటే మన ఇండ్ల మీద బురద చల్లడం. మన బురద చల్లడం. ఇప్పుడు మన ఇండ్ల మీద బురద చల్లితే వానికి ఏమొస్తుంది చెప్పు? ఏమొస్తుంది దానికి? మనం ఇండ్ల మీద బురద చల్లితే అరే చూతే కొడుకులారా, మీ వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నారా? మీ వల్ల మీకు అర్థమవుతున్నారా? ఏం కాకుండా పోతారు. అరే మీ వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి. మీకు అనుకుంటారు మీరు, కానీ మీ వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి. ఏదో ఒక రోజు నిజాలు బయట పడతాయి. నిజాలు బయట పడే రోజు మీకు ఒక్కొక్కరికి నిజంగా చెప్తున్నా వాళ్ళు ఊకున్నారు. నిజం చెప్తున్నా వాళ్ళు మాత్రం ఊకురు. చాలా సీరియస్గా చేస్తున్నా ఈ వీడియో మాత్రం. నిజం చెప్తున్నా మీకు ప్రతి ఒక్కరికి. ఎంత కండ్ల ముంగల జరుగుతున్నాయి. వాడు ఎవడో చెప్పిన మాటలు అస్సలు నమ్మకండి. మీరు నిజంగా చెప్తున్నా, ఇంట్లో కుటుంబాలల్లా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికి ప్రతి ఒక్కరికి ఎవడో బయట చెప్పిన మాటలు మీరు అస్సలు నమ్మద్దు. నేను మొన్న కూడా ఒక వీడియో చేసిన, కండ్లతో చూసిందే నమ్మమని. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఎప్పుడు చెప్పిన మాట అస్సలు నమ్మకండి. నేను ఎందుకు ఇంత సీరియస్గా చెప్తున్నాను మీకే తెలియాలి. నేను చెప్పాల్సింది ఏంటంటే చెప్పాల్సింది మొత్తం చెప్తా. ఇప్పుడు మనం సరే ఏనో సంథింగ్ సిట్టింగ్ చేసినామో, ఎన్నో కూర్చున్నాం, గుంపులో కూర్చున్నాం, తర్వాత ఇది చేసినాం. ఒక పర్సన్ లేడు మనోడు, వాని గురించి నెగిటివ్ ఎందుకు మాట్లాడతావు? నేను నీకేం అవసరం? నీకేం రైట్స్ ఉన్నాయి వాని గురించి మాట్లాడనీకు? మన కండ్ల ముంగల వాడు నీ గుద్దల దమ్ముంటే మన కండ్ల ముంగల మాట్లాడు. నువ్వు అయితే మన కండ్ల ముంగల మాట్లాడు. అయితే అంటే అర్థం చేసుకో, కండ్ల ముంగట మాట్లాడు. మనిషి లేనప్పుడు ముంగటొకటి సాటుకొకటి మాట్లాడకు. అది నీకే మంచిది కాదు. ఏమంటున్నా? నీకే మంచిది కాదు. భూమిలో పంట పెట్టినాక అది మీదికి మొలవకుండా ఉన్నది. నువ్వు ఎప్పుడు ఎన్ని రోజులు సాటుకు చెప్పినా అది బయటికి తెలియకుండా మాత్రం ఉండదు బిడ్డ. నిజంగా చెప్తున్నా, బయటికి తెలియకుండా మాత్రం అస్సలు ఉండదు. చూడు, కుటుంబాలు నాశనం అవుతున్నారు. అరే అర్థమవుతున్నా? అది మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతున్నారా? నిజం లాస్ట్ వరకు చూడండి. మంచి కంటెంట్ వీడియో. నిజంగా చెప్తున్నా, కండ్ల ముంగల జరిగింది ఇప్పుడు మీకు వీడియో చేస్తున్నది. ప్రతి ఒక్కరు మేల్కోవాలని. అరే మీకు ఏమొస్తుందిరా? అసలు మీకు వస్తుందేమో చెప్పండి. అవతల నాశనం అయితే మీకు ఏమొస్తుంది? ఆనందం వస్తుందా? లేకుంటే నీకు వాని ఆస్తి వస్తుందా? వాని ఇంకేమన్నా వస్తుందా? అరే మీకు ఏమొస్తుంది చెప్పండి రా. అమ్మ మంచి చేయకపోతే చెడు అవుతున్నదేం రా భయ్. మంచి చేయకపోతే చెడు అవుతున్నది మొత్తం. అంతా ఇది ఉన్నది. అరే మంచికి చోట్లేదా ఇక ఈ దేశం మీద? అసలు ఈ భూ ప్రపంచం లేదా?
అసలు ఏడిపోతున్నాం మనం, ఏమైతున్నా సమాజం, మనం ఎట్లా పోతున్నాం, ఏ విధంగా అవుతున్నాం, మనమే ఎట్లయితే మన పిల్లలు ఎట్లయితారు, మన పిల్లల భవిష్యత్ ఏమది. చెప్పుడు మాట్లాడి చంపుకుంటారు, అడుక్కుంటారు ఇక రేపటి నాటికి. ఎందుకురా చెప్పుడు మాటలు? నిజంగా నాకు అర్థమైతలేదు. చాలా బాధ అనిపిస్తున్నది. మీరు చెప్పుడు మాటలు ఇట్లా బంద్ చేసుకుంటే మీకే చాలా మంచిది. అర్థమవుతుందా? అమ్మ, కుటుంబాలు నాశనం అవుతున్నారా నాయన, మీకు దండం పెడతాం అనుకోండి. రేపటి నాటికి నీకు పుట్టగతులు ఉండే బిడ్డ, పుట్టగతులు కాదు నీకు. అసలు ఎవడు ఇట్లా మన్నేయడు, ఈ శవం మీద మన్నేయ నీకుంటారు రా. మీరు ఏం లంగా కొడుకులు తయారయ్యారా నాయన? నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, మీకు వీలైనంత మందికి షేర్ చేయండి, వీలైనంత కొంచెం లైక్ కొట్టి. నిజంగా నేను మంచి వీడియోలు, మంచి కంటెంట్ వీడియోలు పెడుతున్నా మీకు. ఇది జరుగుతున్నది ఈ రోజుల్లో, మీకు అర్థమైతలేదు. ఇకనన్నా మారుతారు, కొంతమందికి తెలుస్తుంది అని వీడియో చేస్తున్నా. సడన్ గా చేయడం కారణం అదే. నిజంగా చెప్తున్నా, మీరు అవతల గురించి ఎత్తి పొడవడానికి నువ్వు ఎవరిని కుట్టినాడో ఎవడరా? మనకి చెప్తే నీకేమొస్తుందిరా? ఏమొస్తుందిరా నీకు అసలు చెప్పు. ఎవరిని విడదీస్తారా? అర్ధకు కుటుంబాలను విడదీస్తున్నారా? మీ కుటుంబాలు మంచిగా ఉంటారా విడదీస్తే? మీరు మంచిగా ఉంటారా? మీరు అర్ధక పోతారు కదరా, మీరు కూడా మంచిగా ఉంటారా? మీరేమన్నా మంచి మంచి కుటుంబాలను నాశనం చేస్తారు కదరా చిచ్చులు పెట్టి. ఎందుకు పెడతారా? మీకేమవసరం రా? మీకేమన్నా మన దగ్గర ఆస్తి వస్తుందా? లేకుంటే వాళ్ళు నీకేమన్నా అప్పున్నాడా? లేకుంటే వాళ్ళ తాత ముత్తాలు నీకేమన్నా ఇది ఉన్నారా? నీకు ఎవడరా నువ్వు అసలు? నీకు వాళ్ళ మీద ఏం రైట్స్ ఉన్నాయిరా? అవతల మీద రైట్స్ ఏమున్నాయి చెప్పు. నిజంగా చెప్తున్నా, చాలా సీరియస్ గా నేను వీడియో సీరియస్ గా చేస్తున్నా. నాకు జరిగిందని కాదు, వేరేలాగా జరిగింది నేను వీడియో చేస్తున్నా సీరియస్ గా. ఇట్లాంటి మానుకోండి, ఇట్లాంటి శాతగాని పనులు మానుకోండి. గుద్దలు అమ్ముంటే వాళ్ళతో ముంగట కొట్లాడు, నీకేమన్నా ఉంటే ముంగట కొట్లాడు. సాటకు కొట్లాడతావేమ్రా? అరే మీకు ఏమరా? మీకు ఏమన్నా ఇంతనా ఉన్నారా? ఎన్ని రోజులు చెప్తారా చెప్పుడు మాటలు? అరే వాడు ఇట్లా చేస్తున్నాడు, వీడు ఎట్లా, ఎందుకురా మీకు? నీవెవర్రా? నీకెందుకని చెప్తావురా? నీవేం అవసరం అని చెప్తావురా? నువ్వు అవతల గురించి నీకేం అవసరం? నిజంగా చెప్తున్నా, రే మానుకోండి, మంచిగా ఉండదు. నిజం, ప్రతి ఒక్కరికి జరుగుంటుంది ఫ్రెండ్స్. కంపల్సరీ ఇది వాళ్ళకి షేర్ చేయండి. ఇకనన్నా వాళ్ళకు బుద్ధి వస్తుందేమో, ఆ కొడుకులకు ఇకనన్నా మానతారేమో. మస్తు బాధతో వీడియో చేస్తున్నా నేను, కళ్ళతో చూసి ఇప్పుడు చాలా బాధతో చేస్తున్నా. ఏడ మర్చిపోతానా అని వీడియో చేస్తున్నా ఇప్పటిదిప్పుడే. లేదు నేను మంది లెక్క కంటెంట్ రాసుకొని మొత్తం బట్టి నెక్స్ట్ డే చెప్పడం నాకు రాదు. బరాబర్ నా మైండ్లో రన్ అయింది, నేను బరాబర్ మీకు షేర్ చేస్తా. బరాబర్ మైండ్లో రన్ అయిందా మీకు చెప్తా. నేను నిజాలు చెప్తా, అబద్ధాలు చెప్తా, నిజమే చెప్తా. నువ్వు ఇన్ ఫ్యూచర్ నీకు ప్రాబ్లం రాదని ముందే నిజం చెప్తా, అబద్ధం మాత్రం చెప్పా. నీ లైఫ్ లో జరగబోయేది జరుగుతున్నది చూస్తున్నా కాబట్టి మేము ముందుకు చేస్తున్నా. మీరన్నా ఇక్కడన్నా జాగ్రత్త పడతారా అని అంతే. మీరు నా వీడియో చూడండి, చూడకపోండి, అది మీ ప్రాబ్లం.
ఎందుకంటే నా వల్ల కొన్ని విషయాలు మీకు తెలుస్తాయని నేను ప్రతి ఒక్కరిని వీడియో చూడాలి, కంపల్సరీ షేర్ చేయాలని చెప్తున్నా. నీవు కాకపోయినా అవతలోడైనా బాగుపడతాడు అని. ఇప్పుడు చేనంతా పంట ఒకటే తిరగమండాలని లేదు. ఒక దగ్గర చిన్నగా అవుతుంది, ఒక దగ్గర మంచిగా పండుతుంది. బలం ఉన్న దగ్గర పండుతుంది, పండది. బలం ఉన్నోడు కొట్లాడతాడు, బలం లేనాడు ఆడగట్లాడు అవుతాడు. మళ్ళీ ఇంకోటి కొట్లాడక ప్రతిదానికి సమస్య కాదు. అది కూడా కూర్చొని మాట్లాడతాం, ఇంటే తరప వినకపోతే అంతే. నిజంగా నాకు ఏం చెప్పాలని కూడా అర్థమవుతలేదు ఫ్రెండ్స్. నాకు అనిపించింది నేను చెప్పిన. మీరు ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోకండి. నిజంగా చెప్తున్నా, ఇది జరుగుతున్నది మీ ముందుకు పెడుతున్నా. వీడియో మర్చిపోతానన్న వీడియో స్టార్ట్ చేసిన 100% పోస్ట్ చేస్తా. చూడండి, ప్రతి ఒక్కరి లైఫ్ లో జరుగుతుంది. చెప్పుడు మాటలకు ఏం వినొద్దు, నేను అనొద్దు ఇలా. ఎందుకంటే మన ఛానల్ ఉన్నది, ఇబ్బంది అవుతుంది. నేనేమో బూతులు మాట్లాడొద్దు కాబట్టి మాట్లాడతలేను. ఇవ్వని మాటలు మీరు వినకండి. కళ్ళతో చూసిందని అమ్ముని మొన్న కూడా చెప్పిన. చెప్పుడు మాటలని మన చెల్లెల్ని, అక్కలను, చెల్లెల్ని, పెళ్ళాలని, అమ్మ ప్రతి ఒక్కరిని అనుమానిస్తున్నాం మనం. చెప్పుడు మాటలు విని అవి నమ్మకండి, అవి వినకండి. ఈ కళ్ళతో చూసి నమ్మి ఆయన్నే తలకాయ కోసేయి. నీకేమైనా తప్పు జరిగిందంటే, అలా తప్పు జరిగిందంటే తలకాయ కోసేయి. అప్పుడు నిన్ను ఎవడైనా ఈ ప్రపంచం మీద యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకంటే అరే వాడు నిజాయితీ ఉంటాడు, తప్పు చేస్తే ఊకోడు అంటున్నా. దేశాలు పట్టిస్తున్నారు కదరా మీ వయసు ముండా కొడుకుల వల్ల. దేశాలు పట్టిపోతున్నారు, ఆ కుటుంబాలు విడిపోయి. ఏమో మీరు మంచిగా ఉంటారా, నాశనం కారారా మీరు కూడా? రేపు నాకు మీ కుటుంబాలు అట్లనే విడిపోతారా? కానీ మంచిది కాదు బిడ్డ. అసలు ఒక్కటి చెప్పండి, మీకు ఏమొస్తుంది? మీతో అవుతుంది ఏంది? అది ఒక్కటి తప్ప వేరేదేం కాదు కదా. ఇద్దరు దమ్ముంటే దా ముంగట వంతో కొట్లాడు. మంచి మంచంలో ఉన్నాడమ్మా, చిచ్చు పెడుతున్నాం రా. మంచి మంచంలో ఉన్నాడమ్మా, కుదార్థం బతుకుతుల మీద. కుటుంబాలు నాశనం చేస్తారా, అంతా కూడా తెగించినారు. అరే వినమ్మా, ఏమనుకొని ఇట్లా చేస్తున్నారు మీరు? మీ మనసులో ఏమున్నది? ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఫ్రెండ్స్, ఎవరి మాటలు నమ్మకండి, నమ్మి కుటుంబాలు నాశనం చేసుకోకండి. నేను చెప్తున్నా, నేను వీడియో చేయాలనుకున్నా చేసిన. ఎవరు తప్పు ఉద్దేశం మాట్లాడలేను. అట్లాంటి వాళ్ళ గురించి మాత్రమే ఈ వీడియో. నిజానికి చెప్పాలంటే ఎవరిని ఉద్దేశించి కాదు, ఓకేనా? ఎవరేం తప్పు అర్థం చేసుకోండి. నేను వీడియో చేసినందుకు. వీడియో చేసి మీ ముందు పెడుతున్నా, కంపల్సరీ చూడండి, షేర్ చేయండి, ఓకేనా? బాయ్.